హాయ్ అండి. ఈరోజు నేను మీకు సోప్ బాక్సులతోటి ట్రైన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫెవికాలు ఇలా బాక్స్కి రాసి A4 షీట్ కలర్ పేపర్స్ మీకు నచ్చిన కలర్స్ తీసుకోండి. నేను లైట్ స్కై బ్లూ కలర్ తీసుకున్నానండి. ఈ విధంగా బాక్సుల్ని సోప్ బాక్స్ పెట్టి సైజుని బట్టి మనం పేపర్ని మడుచుకొని ఇలా అంటించుకోవాలండి. సైడ్స్ అంతా ఫెవికాల్ వేసి ఇలా అంటించుకొని ఆ మిగిలిన దాన్ని కొద్దిగా కట్ చేసుకొని మడుచుకోవడానికి మూలలు కట్ చేసుకొని ఇట్లా మడుచుకొని బాక్స్ తయారు చేసుకోవాలండి. ఈ విధంగా 3 బాక్సులు చేశానండి. 2 బాక్సులేమో ట్రైన్ బోగీలండి. ఒక బాక్స్ రెడ్ బాక్స్ వచ్చేసి ముందు వైపు ఇంజన్ అండి. కింద షో కోసం నేను కొంచెం ఉన్న కలర్ కంటే కొంచెం డార్క్ కలర్ వేసానండి, పట్టీలాగా. ఈ విధంగా ఇట్లా ఇక్కడ ఇవి వచ్చేసి విండోస్ అండి. ఎల్లో పేపర్ పెట్టినవి విండోస్. ఇలా 2 బాక్సులకి ఇలా చేసుకోవాలి. ఈ విధంగా 3వ బాక్స్కి వచ్చేసి అది ఇట్లా పొడవుగా పెట్టేసి కిటికీలు బాక్స్కి పొడవుగా పెట్టుకోవాలి. అవి అడ్డం పెట్టాం కదండి, ఇవి నిలువుగా పెట్టేసి ఇట్లా సైడ్ కిటికీలు పెట్టేసుకోవాలి. ముందు వైపు కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని ఇలా అంటించుకోవాలండి. ఎల్లో పేపర్ వాడానండి నేను విండోస్కి. ఇది వచ్చేసి ముందు వైపు ఉంటుంది కదండి ఇంజను ఇలా పెట్టేసుకోవాలి. ఇట్లా పొడవుగా చేసి తర్వాత ఇది వచ్చేసి కోన్ టైప్ రౌండ్ పేపర్ కట్ చేసుకొని దాన్ని కోన్ టైప్ మడుచుకోవాలండి. ఇది వచ్చేసి రౌండ్గా పెట్టాను. ఇలా బ్లాక్ వాడచ్చు, వైలెట్, మనకు నచ్చిన కలర్. కొంచెం డార్క్గా అయితే బాగుంటుందండి. వెనకవి లైట్ వేసి ముందు వైపు డార్క్ పేపర్లు వాడానండి. ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా గమ్ పెట్టేసుకోవాలి. తర్వాత దానిపైన పొగ్గొట్టం ఉంటుంది కదండి, ఆ పొగ్గొట్టానికి కొంచెం సన్నగా పెట్టానండి. ఇట్లా ఆ పైన వచ్చేసి అట్టలకి కలర్ పేపర్ అంటించానండి. భోగిల పైన రేకుకి అట్టలు అంటించానండి. రేకుకు బదులుగా ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ఇవేమి కింద గాన్లు ఉంటాయి కదండి, వాటికి అట్ట ముక్కలకి బ్లాక్ పేపర్ అంటించానండి. ఇవి వచ్చేసి భోగీలు ఉంటాయి కదండి, ఆ కింద పట్టాల పైన ఉండేది. ఇలా సెట్ చేసుకున్నానండి. ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్కటి పెట్టానండి. ఇలా ఇంజన్కి ఒకటి, భోగిలకు 2, మొత్తం 3. పైన వచ్చేసి రేకులకి అవి ఒక 3. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకొని గమ్ పెట్టి అంటించేసానండి. ఇట్లా మధ్యలో జాయింట్కి కూడా ఒక అట్ట ముక్కనండి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా జాయింట్ చేశాను. ఈ విధంగా ఇలా చేశానండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చిందా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సోనీ క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.